సినీ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద మాఫియా మామ. పెట్టుబడులు 80% హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు దింకపోతారు మామ. రిమైనింగ్ 20% మాత్రమే సినీ కార్మికుల కోసం ఖర్చు చేస్తారు మామ. దీనికి వీళ్ళు ఏదో సినీ కార్మికుల కోసం ఏదో బొక్కబొడి చేసినట్టు ఏదో ప్రెస్ మీట్లో ఒకటి. మొన్న సినీ కార్మికులు లేబర్ ఛార్జెస్ పెంచండి అని సమ్మె చేస్తే ఈ డైరెక్టర్లు కానీ ఈ ప్రొడ్యూసర్లు కానీ ఈ హీరోలు కానీ ఒక్క మాట నీకి వీళ్ళు ప్యాంట్లు తడిసిపోయినాయి మామ. మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు పత్తి మాటలు, మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు నీతులు. వీళ్ళు ఆడియన్స్ మీదే బతికి సినీ ప్రేమికులకు ఏదైనా ఊడబీకింది ఏదైనా ఉందంటే ఏ బొక్క లేదు. ప్రీవియస్కి వేలు దెంగేస్తారు. మొదటి వారం టికెట్లు విపరీతమైన రేట్లు పెంచేస్తారు. ఐనాక్స్ లాంటి థియేటర్లో సినిమాలు చూడాలంటే, సామాన్యులు సినిమా చూడాలంటే ఒక్క వాటర్ బాటిల్ 60 రూపాయలు, 2 సమోసా 100 రూపాయలు, ఒక్క డ్రింక్ బాటిల్ 200 రూపాయలు, పాప్కార్న్ 250, 350, 550, ఫ్రెంచ్ ఫ్రైస్ బెంచ్ బర్గర్లు అంటే తాత ముత్తాత అవతలని దెంకరావాలి మామ థియేటర్కి. ప్రశాంతంగా మేము సినిమా చూడాలా, లేదా ఇంటర్వ్యూలో అది తీసుకురా అని చెప్పేసి తీసుకురమ్మంటారేమో అని చెప్పేసి టెన్షన్ పడాలి మామ. ఇక్కడ ఐ బొమ్మ కరెక్ట్ అని చెప్పను, కానీ మీలాంటి వాళ్ళు గుద్దల్లో రాటలు దిగాలంటే ఐ బొమ్మే కరెక్ట్ అని చెప్పగలను మామ. ఇది ధర్మయుద్ధం, ఇక్కడ తప్పొప్పులకి స్కోపే లేదు. అర్థమైంది అనుకుంటా. అర్థం చేసుకుంటూ రాసిస్తా. జై సినిమా. ఉంటాం. అయిపోలేదు మామ, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం.